నల్లగొండ పిఎస్ఎస్సి చైర్మన్గా ఆలకుంట్ల నాగరత్నం రాజు మరొకసారి చైర్మన్గా సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతుల కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్లు, ఆఫీసు సిబ్బంది వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అయ్యే పాలక వర్గాలని ఈరోజు చార్జ్ తీసుకోమని చెప్పి ప్రభుత్వాల ఆదేశాలు జారీ చేసింది. ఆ రైతులు సేవ చేసేందుకు మరో అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా గొల్లగూడ పిఎస్ఎస్ నుండి గతంలో మేము 11 కోట్ల పంట రుణాలు చేయడం జరిగింది. అదేవిధంగా పంట రుణాలతో పాటు 5 కోట్ల రూపాయలు గోల్డ్ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరియు రాష్ట్రంలోనే ఒక కేంద్రం నుంచి, ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి 1,00,000 క్వింటాలు కొన్న ఆర్జాబాద్ కేంద్రాన్ని జిల్లాలో ప్రథమంగా ఉంటూ మేము ఆ విధంగా చొరవ తీసుకొని, పాలకవర్గం అందరూ చొరవ తీసుకొని మేము అక్కడ 1,00,000 క్వింటాలను కూడా సేకరణ చేయడం జరిగింది. పిఎస్సిసి నుండి ప్రతి సీజన్లో 2,50,000 నుంచి 3,00,000 క్వింటాలు కూడా మేము కొనుగోలు చేసిన సందర్భం మీ అందరూ తెలిసే విషయమే. మేము మళ్ళీ రైతులకు సేవ చేయడానికి మాకు ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు నుంచి అవకాశం కల్పించినందుకు గౌరవనీయ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ధాన్యం సేకరణతో పాటు పంట రుణాలు కూడా ముందుండి వాళ్ళ రైతులకు సేవ చేసేందుకు మా పాలకవర్గం అంతా ముందుండి పనిచేస్తామని ఈ విధంగా సందర్భం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ నియమించిన పాలకవర్గ పర్సన్ ఇన్ఛార్జ్, అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జీలో ఈరోజు ధాన్యం సేకరణ చూస్తున్నాం. మేము 11 సెంటర్లను పెట్టి మేము చాలా గణనీయంగా వడ్లని ధాన్యాన్ని సేకరణ చేస్తే ఈరోజు వాళ్ళ 5 కేంద్రాలను పెట్టిన సందర్భం మన ఒక పిఎస్ఎస్ గొల్లగూడెం చూస్తే తెలుస్తుంది. కావున ఈ వడ్లు కూడా త్వరగా రైతులకు ఇబ్బంది కలగకుండా లారీలు కానీ మిల్లర్స్ తోటి కానీ తొందరగా తీసుకోవడానికి చొరవ చూపాల్సిందిగా మేము రైస్ మిల్లర్లు కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని వానరాళ్ళతోటి కూడా కూడిన వర్షం కూడా రావడం జరిగింది. రైతులకు పంట నష్టం కలిగితే చాలా కష్టం కాబట్టి, ఎందుకంటే అన్నదాతలకు కూడా ఇబ్బంది కలగకుండా రైస్ మిల్లర్స్ కూడా తొందరగా తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రి గారు కూడా నిన్న మొన్న అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి రైతులు ఎక్కడ ఇబ్బంది పడవద్దు, మిల్లర్స్ కూడా అందరూ తీసుకోవాలని కూడా మంత్రి గారు కూడా సూచన చేయడం జరిగింది. కావున దయచేసి మిల్లర్స్ని కూడా మేము కోరుకునేది ఎందుకంటే రైతులను ఇబ్బంది పడకుండా ఎమ్మటి అన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరుతున్నాం. అదేవిధంగా మా పాలకవర్గం గతంలో ఏ విధంగా అయితే పనిచేసినామో అదేవిధంగా రేపటి నుంచి మేము ముందుండి మళ్ళా కేంద్రాల నుంచి మేము ధాన్య సేకరణని ముందుండి పొందుతామని చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మేము ప్రతి సెంటర్ని మీకు తెలిసిన విషయమే, మేము దగ్గరుండి పరీక్షణ చేసి మేము అంతా కానీ నల్గొండ జిల్లాలోనే టాప్ వచ్చిన సందర్భం మన గొల్లగూడ పిఎస్ఎస్. కాబట్టి రైతులు ఎలాంటి ఆశ్చర్యపడొద్దు. రేపటి నుండి మేము కూడా కేంద్రాల చుట్టూ తిరుగుకుంటూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలియజేస్తున్నాం.